హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనము స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసు డే 3 అండి. డే 2లో మనము ప్రొనౌన్ గురించి చెప్పుకోవడం జరిగింది. డే 3లో మనము 35 ఆల్ క్వశ్చన్స్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్, అంటే మనకి ఇంగ్లీష్లో మనం ప్రశ్నించడానికి మనకి కొన్ని వర్డ్స్ అనేవి ఉన్నాయండి. మనం ప్రశ్న వేయాలి అంటే కొన్ని ఉంటాయి కదా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ ఉంటావు, ఏం చేస్తున్నావు, ఇప్పుడు ఎందుకు, ఏంటి, ఎలా, ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అలాగే మనకి మన ఇంగ్లీష్లో 35 క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 35 క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? ఫస్ట్ మనకి వాట్ అంటే ఏంటి, వాట్ అంటే ఏంటి, వాట్ ఈస్ దట్ ఏంటది, వాట్ ఈస్ దట్ ఏంటది. వెన్ అంటే ఎప్పుడు, వెన్ ఈజ్ యువర్ బర్త్డే, నీ బర్త్డే ఎప్పుడు, వెన్ ఈజ్ యువర్ బర్త్డే, నీ బర్త్డే ఎప్పుడు. వేర్ అంటే ఎక్కడ, వేర్ డు యూ లీవ్ అంటే నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అర్థం. నెక్స్ట్ వై అంటే ఎందుకు, వై ఆర్ యూ కుకింగ్, నువ్వు ఇప్పుడు ఎందుకు కుకింగ్ చేస్తున్నావు, వై ఆర్ యూ కుకింగ్. నెక్స్ట్ విచ్ టైం అంటే విచ్ టైం ఈజ్ ఇట్ పాసిబుల్, అంటే నీకు ఏ టైంలో పాసిబుల్, అంటే ఏ టైంలో నువ్వు పాసిబుల్గా ఉంటావు, ఫ్రీగా ఉంటావు. ఏ అంటే ఏ అనమాట. విచ్ టైం అంటే ఏ టైంలో నువ్వు ఫ్రీగా ఉంటావు. విచ్ టైం ఈజ్ ఇట్ పాసిబుల్, ఏ టైంలో నీకు పాసిబుల్ అవుతుంది అని అర్థం ఫ్రెండ్స్. నెక్స్ట్ హౌ అంటే ఎలా, హౌ డిడ్ యూ కేమ్ హియర్, ఇక్కడ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు. హౌ డిడ్ యూ కమ్ హియర్, ఇక్కడికి నువ్వు ఎలా వచ్చావు, ఎలా. ఓకేనా ఫ్రెండ్స్? హౌ అంటే ఎలా. హూ అంటే ఎవరు, హూ ఆర్ యూ, ఎవరు నువ్వు, హూ ఆర్ యూ. నెక్స్ట్ హూమ్ అంటే ఎవరికి, హూమ్ డు యూ వాంట్. నెక్స్ట్ హూజ్ అంటే ఎవరిది, హూజ్ బుక్ ఈజ్ దిస్, హూజ్ పెన్ ఈజ్ దిస్, ఈ పెన్ను ఎవరిది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఫ్రమ్ వేర్, ఎక్కడి నుండి, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు, ఫ్రమ్ వేర్ ఎక్కడి నుంచి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి మనకి 10 ఫ్రెండ్స్. ఇంకా రిమైనింగ్ చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ రిమైనింగ్ వర్డ్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫర్ వాట్ ఎందుకొరకు, వాట్ ఫర్ ఎందుకొరకు. ఇవి రెండు మీనింగ్స్ సేమే ఫ్రెండ్స్. ఫర్ వాట్ ఎందుకొరకు మీనింగ్ అనేది సేమ్ వస్తుంది. వాట్ ఫర్ ఎందుకొరకు సందర్భాన్ని బట్టి యూజ్ చేస్తాం. ఇంగ్లీష్లో ఉన్న మెయిన్ ఒక కన్ఫ్యూజన్ ఏంటి అంటే సందర్భాన్ని బట్టి మనకి కొన్ని పదాలు సేమ్గా ఉంటాయి, కానీ ఆ పదాలు అనేవి మనం సిచ్యువేషన్ని బట్టి యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇంగ్లీష్లో ఉన్న పెద్ద మనకి కన్ఫ్యూజ్ అయ్యే కొన్ని పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా? అంటే మనము అక్కడ ఉండే సిచ్యువేషన్ని బట్టి కొన్ని వర్డ్స్ అనేది మనము యూజ్ చేయాలి సందర్భాన్ని బట్టి, ఓకేనా? నెక్స్ట్ సిన్స్ వెన్ అప్పటి నుండి, ఫ్రమ్ వెన్ అప్పటి నుండి. నెక్స్ట్ ఫర్ హౌ లాంగ్ ఎంతకాలం, విత్ హూమ్ ఎవరితో, ఫర్ హూమ్ ఎవరి కొరకు. ఇక్కడ డిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్. విత్ హూమ్ ఎవరితో, ఫర్ హూమ్ ఎవరి కొరకు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ హౌ మచ్ ఎంత, హౌ మెనీ ఎన్ని, హౌ మచ్ టైం ఎంత సమయం పడుతుంది, హౌ మచ్ టైం. నెక్స్ట్ వాట్ ఎవర్ ఏదైనా, వెన్ ఎవర్ ఎప్పుడైనా, వేర్ ఎవర్ ఎక్కడైనా, హౌ ఎవర్ ఎలా అయినా, హూ ఎవర్ ఎలా అయినా, హూమ్ ఎవర్ ఎవరికి అయినా. చూడండి ఫ్రెండ్స్ డిఫరెన్స్ చూడండి. హూకి హూమ్ కి డిఫరెన్స్ చూడండి.
హూమ్ ఎవరికి, హూమ్ అంటే ఎవరికి, హూ అంటే ఎవరు. ఓకేనా ఫ్రెండ్స్, హూమ్ ఎవరికి. వాట్ ఎల్స్ ఏం సంగతులు, వాట్ ఎల్స్ అంటాం అంటే ఏంటి సంగతులు అంటాం కదా, అది వాట్ ఎల్స్ ఏం సంగతులు. వై సో ఎందుకు దేని గురించి, వై సో ఎందుకు దేని గురించి. నెక్స్ట్ ఎట్ వాట్ టైమ్ ఏ సమయానిది, ఎట్ వాట్ టైమ్ ఏ సమయానిది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా రిమైనింగ్ మనకి కొన్ని ఉన్నాయి, 29 అయిపోయినాయి, రిమైనింగ్ ఉన్నాయి, అవి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. రిమైనింగ్ వర్డ్స్ చూద్దాం, చూడండి ఫ్రెండ్స్. మనకి నెక్స్ట్ హౌ క్యూట్ ఎంత ముద్దుగా ఉంది, హౌ క్యూట్. నెక్స్ట్ హౌ గుడ్ ఎంత బాగుంది, హౌ లాంగ్ ఎంత కాలం, హౌ సూన్ ఎంత త్వరగా, హౌ ఓల్డ్ ఎంత వయసు, హౌ కమ్ ఎలా వచ్చింది, హౌ కమ్ ఎలా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి 35 క్వశ్చన్స్ వర్డ్స్ అనేవి ఈరోజు చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. 35 క్వశ్చన్స్ వర్డ్స్ అంటే మనం క్వశ్చన్ వేసేటప్పుడు ఎదుటి వారిని ఏ విధంగా మనము క్వశ్చన్స్ అడగాలి, మనము ఏ ఏ వర్డ్స్ యూస్ చేయాలి క్వశ్చన్ అడిగేటప్పుడు, హౌనా, వెన్నా, వేరా అనేది, వెన్నా, ఇట్లా మనము ఈ క్వశ్చన్స్ ఫామ్ అనేది వస్తే మనకి మనం ఎదుటి వారిని క్వశ్చన్ చేయడానికి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.